హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే నేను వాటర్ బీచ్ దగ్గర అయితే ఉన్నాను. సో బీచ్ చూస్తున్నారు కదా. సో మొన్న 2 days అయితే వర్షాలు అయితే భారీగా పడినాయి. సో ఈ రోజు కూడా మనకి తుఫాన్ హెచ్చరిక అయితే ఇచ్చారు. సో తుఫాన్ హెచ్చరిక మన బాపట్ల డిస్టిక్ కూడా హై అలర్ట్ అయితే ఉంది. 27 తారీఖు 30 తారీఖు లోపు అయితే వాయుగుండం తీరం దాటుతుందని చెప్పి అన్నారు. సో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు అయితే వహించాలి. అదే నిన్న పడిన వర్షం కారణంగా వాటర్ అయితే చాలా వరకు మునిగిపోయింది. సో ప్రజెంట్ అయితే క్రేన్లతో పంచాయతీ సిబ్బంది అంతా క్లీన్ చేయించేసి సో వాటర్ ఫ్లో అనేది సముద్రంలోకి వెళ్లేలా చేస్తున్నారు. అలానే 1 week బిఫోర్ మనకు జరిగిన ఇష్యూ గురించి మీకు తెలిసిందే, ఒక 5 members చనిపోయారు. సో దానికి సంబంధించి మనం మంచి వీడియో చేసాము. ఒక లిమిట్ జోన్ ఉండాలి మునగటానికి అని చెప్పి మనం అయితే రిక్వెస్ట్ చేసాము. దానికి సంబంధించి ప్రభుత్వం అదే విధంగా పోలీస్ సిబ్బంది అయితే యొక్క ఫ్లాగ్స్ అయితే పెట్టడం జరిగింది. సో చూస్తున్నారు కదా, స్విమ్ బిట్వీన్ ఫ్లాగ్స్ ఓన్లీ. సో ఫ్లాగ్స్ అనేది రెడ్ ఎల్లో ఫ్లాగ్స్ అయితే పెట్టడం జరిగింది. మీరు బీచ్ దగ్గర కనిపిస్తూ ఉంటాయి చూడండి. అక్కడ .2 ఇది. .1 ఫ్లాగ్ అయితే స్టార్టింగ్ ఆ యొక్క హనుమాన్ టెంపుల్ దగ్గరలో అయితే ఉంటది. సో రూల్స్ అయితే అన్ని చేంజ్ అయిపోయినాయి. ఈ యొక్క 2 ఫ్లాగ్స్ బిట్వీన్ మధ్యలో మునిగితేనే వాళ్ళకి సేఫ్ జోన్ అయితే ఉంటారు. అదే విధంగా బయట నుంచి వచ్చిన టూరిస్ట్ ఎవరైనా ఉంటారు కాబట్టి ఈ యొక్క వీకెండ్ ఈ తుఫాన్ పోయినంత వరకు మీ యొక్క వీకెండ్ పోస్ట్ పోన్ చేసుకుని సో మళ్ళీ నేను నెక్స్ట్ అప్డేట్ ఇస్తాను తుఫాన్ పోయిన తర్వాత. సో అప్పుడైతే మీరు బీచ్ రావచ్చు. సో ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.